ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గాని ఫలితం ఉండదు. ఇది నాన్హే ఘాట్ను దున్నపోతునికి దాటడం కంటే కష్టం అనడం గమనార్హం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గాని ఫలితం ఉండదు. ఇది నాన్హే ఘాట్ను దున్నపోతునికి దాటడం కంటే కష్టం అనడం గమనార్హం. అంటే అది మన వల్ల కాదు అని విడువగలమా? అది ఒక మార్గమా? నమస్కారం అంటున్నారు. అట్లా అన్నారు కాబట్టి అది మన వల్ల కాదులే అంటే దున్నపోతుడికి నాన్నే దాటం కంటే కష్టం అన్నారు కనుక అది మన వల్ల అయ్యే పని కాదులే అని విడువగలమా? పోనీ అది ఏమన్నా ఒక మార్గమా విడవడం కూడా అని మాస్టర్ చెప్తున్నారు. ముందు గమనించినట్లు కష్టాలన్నింటినీ తొలగించుకోవడానికి, కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి మానవుడు మొదట స్వశక్తితో యత్నిస్తాడు. సాధ్యమైనంత వరకు మనందరం కూడా ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చినా, ఒక కష్టం వచ్చినా దాన్ని తొలగించుకోవడానికి ఏం చేస్తాం? మనం చేయడానికి ప్రయత్నిస్తాం. మన చేతిలో ఎంతవరకు ఉందో అంతవరకు. ఇంకా మాస్టర్ అదే అంటున్నారు, కష్టాలన్నింటినీ తొలగించుకోవడానికి, కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి మానవుడు మొదట స్వశక్తితో యత్నిస్తాడు. కానీ అన్ని నెరవేరడానికి పరిస్థితులు ఎప్పుడూ తోడ్పడవని గుర్తిస్తాడు. ఎంత చేసినా మన ప్రయత్నం అవి ఒక్కోసారి సఫలమవుతాయి, ఒక్కోసారి సఫలం కాదు. అంటే అవి నెరవేరాలంటే మనం ఎంత స్వశక్తితో యత్నించినప్పటికీ కూడా అవి నెరవేరడానికి పరిస్థితులు ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, ఇంకని ఎప్పుడూ తోడ్పడవని గుర్తిస్తాడు. అప్పుడు దైవాన్ని, సాయి వంటి సద్గురువుని ఆశ్రయిస్తారు. మన ప్రయత్నం ఎంత చేసినా కానీ, మనం చేస్తూ ఉన్నా కానీ అవి మనకి పరిస్థితులు అనుకూలించట్లేదని కానీ, పరిస్థితులు మనకి తోడ్పడట్లేదని గుర్తించినప్పుడు దైవ సహాయం కోరుతాడు. అందుకని అప్పుడు దైవాన్ని లేదా సాయి వంటి సద్గురువును ఆశ్రయిస్తారు. అప్పుడు కూడా కొన్ని నెరవేరడము, కొన్ని నెరవేరకపోవడము చూస్తాడు. అంటే ఎప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నాడు అంటే మన ప్రయత్నం కనుక చాలక, ఆ ప్రయత్నం సఫలం కాక, మనం చేసేదానికి పరిస్థితులు అనుకూలించక ఏం చేసినా కానీ కాకపోతూ ఉంటే ఇక ఇది మన చేతిలో అయ్యే పని కాదు, దైవానుగ్రహం ఉంటే తప్పించి దీన్ని మనం చేయలేము అనే విషయాన్ని గుర్తించిన తర్వాత అప్పుడు దైవాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. అట్లా ఆశ్రయించినప్పుడు కూడా అది ఎంతో కష్టపడి చేశానండి కానీ కాలేదు అంటే ఎవరో చెప్తారు, అట్లా కాదండి మీరు ఇట్లా ఆయన ఆశ్రయించండి, ఇది చేయండి అని. అలా చేసినప్పుడు కూడా మనం ఆ కోరికతోటో ఆశతోటో ఆయన ఆశ్రయిస్తున్నాం కానీ గురువుడైన భగవంతుడిని, ఆయన్ని ఎలా ఆశ్రయించాలో, ఎందుకు ఆశ్రయించాలో తెలుసుకొని కాదు, కేవలం మన కష్టం కోరిక తొలగాలి, మన చేతిలో మన వల్ల కావట్లేదు, ఇది దైవానుగ్రహం లేదా గురువు అనుగ్రహం ఉంటే గాని ఇది జరగదన్నట్టు తెలుసుకొని మనం ఆ ఆశతోటి కోరికతోటి మనం ఆయన ఆశ్రయిస్తాం. అట్లా ఆశ్రయించినప్పుడు కూడా కొన్ని నెరవేరడం, కొన్ని నెరవేరకపోవడము చూస్తాడు. మొదట అసంతృప్తితో భక్తి నుండి చలిస్తాడు. ఎప్పుడైతే ఏదో వాడు చెప్పాడు కదా అని మనం ఆశ్రయించి ఎందుకు ఏంటి అని తెలియకుండా, అసలు మన కష్టాలకి కోరికలకి లేకపోతే వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసుకోకుండా కేవలం ఆయన ఆశ్రయిస్తే మనకి పని అయిపోతుంది. వాళ్ళు చెప్పారు మనం చేస్తూ ఉన్నామని భగవంతుడి తత్వం, గురుతత్వం తెలియకుండా, గురువుని ఎందుకు ఆశ్రయించాలో తెలియకుండా ఆశ్రయించినప్పుడు ఆశతోటి మనకి ఆయన మీద భక్తి ఉండదు, ఆశ మాత్రమే. మన పని జరగడం కోసమే ఆయన ఆశ్రయించాం. అట్లా ఆశ్రయించినప్పుడు ఒక్కోసారి అవి కొన్ని కోరికలు నెరవేరడము, కొన్ని నెరవేరకపోవడము జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే మనకి అనుకూలం జరగలేదు, బాబా దగ్గరికి వచ్చామని అదే ఇంకొకరిని ఆశ్రయించాం అయినా కానీ తీరలేదని చెప్పి ఆ అసంతృప్తితోటి, ఏదో మన ఒకటి రెండు జరిగాయి కానీ ఆ తర్వాత మళ్ళీ ఏం జరగలేదు అనే అసంతృప్తితోటి భక్తి నుండి చలిస్తాడు. అంటే అసలు మొదట భక్తి లేకుండా మనం మన పని కోసమే ఆశ్రయించాం, అది జరిగితే కొంచెం బలపడింది, జరగకపోతే ఆశతోటి ఈసారి మళ్ళీ భగవాన్ ప్రార్థిస్తే తీరుతుంది అనుకుంటామే కానీ మన జీవితంలో ఉన్న దుఃఖం నుంచి బయటపడటానికి, మనల్ని మనం శుద్ధం చేసుకోవడానికి, మనలో కూడా అటువంటి పరిపూర్ణత పొందటానికి మన జీవితం మనకి ఇచ్చారనే విషయం అటువంటి ఏ అవగాహన లేకుండా కేవలం మనకున్న కష్టాలు కొనిట్లో తీరాలని చెప్తే మనం జీవితకాలం అంతా ఆయన తీరుస్తూ ఉండాలి కానీ మన జీవితకాలం అంతా వాటి కోసమే అడుగుతాం. అంతే తప్పించి కష్టాలు చేయని స్థితి కానీ, లేకపోతే నిజమైన ఆనందాన్ని పొందే మార్గం కానీ మనకి అంతగా రుచించాం. అందుకని
ఇట్లా మొదటి భక్తి నుంచి చలిస్తాడు, మరలా మరలా విశ్వసించడం, విశ్వాసాన్ని కోల్పోతుండటం జరుగుతుంది. ఎందుకని? సరైన భక్తితోటి అవగాహనతోటి గురువు దగ్గరికి రాలేదు. ఆ కష్టం కోరిక తీర్చుకోవడానికి వచ్చాం, అది అయినప్పుడు కొంచెం పెరిగింది, మళ్ళీ 1-2 జరగకపోయేసరికి మళ్ళీ ఆ భక్తి కూడా చలిస్తుంది. అందుకని ఇక తప్పనిసరి ఈ విషయాలైనా మళ్ళీ కష్టం వచ్చినప్పుడు, కోరిక వచ్చినప్పుడు, అది మన చేతులు లేదని తెలిసినప్పుడు మళ్ళీ ఆయన్ని పట్టుకుంటాం. అట్లా మరలా మరలా విశ్వసించడం, మళ్ళీ విశ్వాసాన్ని కోల్పోతుండడం జరుగుతుంది. ఎందుకని? మన కఠినంగా ప్రతిసారి జరగదు. ఎందుకని? ఈ మన విశ్వాసం అంతా కూడా పట్టుకోవడం వదిలేయటం, పట్టుకోవడం వదిలేయటం. నిజంగా స్థిరంగా ఇప్పుడు భక్తిగా అది ఇప్పుడు లేదన్నమాట. కాబట్టి సత్పురుషుల చరిత్రను పఠించడం, సత్సంగం మొదలైన వాటి వల్ల క్రమంగా పై సూక్తికి ఇచ్చిన వివరణ సూచించినట్లు వివేకం బలపడి ప్రతిఫలాపేక్ష రహితమైన నిర్దిష్ట కర్మాచరణను, భక్తిని స్థిరపరచుకోవాలి. అంటే మన చేతిలో ఉన్న పని, కష్టం తొలగటం మన చేతిలో లేదు, లేకపోతే మన కోరిక తీరటం మన చేతిలో లేదు, దానికి ఎంతో మంది సహకరించాలి, ఎన్నో పరిస్థితులు అనుకూలించాలి, మన వల్ల కాదు, ఇది దైవ బలం, గురు అనుగ్రహం ఉంటే కానీ జరగదని గుర్తించి ఆయన ఆశ్రయించిన తర్వాత మన భక్తి స్థిరంగా లేదు. కానీ కోరికతో ఆశ్రయించాం, అనుకున్నవి జరిగినప్పుడేమో బలపడుతూ ఉంది, జరగనప్పుడేమో మళ్ళీ విశ్వాసం సడలిపోతూ ఉంది. అందుకని మనది పట్టుకోవడం వదిలేయడం లాగే ఉంటుంది అనమాట మన భక్తి అంతా. అందుకని మహర్షి గారు అంటున్నారు, అలా కాకుండా మహాత్ముల యొక్క సత్పురుష యొక్క చరిత్రను పఠించడం, సత్సంగం వంటివి, ఇవన్నీ వాటి వలన క్రమంగా ఐసూక్తికి ఇచ్చిన వివరణలో సూచించినట్లు వివేకం బలపడి, మనలో మొదట ఆశ, కోరికే ఉన్నాయి కానీ వివేకంగానే అటువంటి ఏమీ లేవు. అందుకని ఎప్పుడైతే వాటిని పక్కన పెట్టి మనం చక్కగా మహాత్ముల చరిత్రను పారాయణ చేసుకుంటూ, సత్సంగంలో పాల్గొంటూ, సత్సంగంలో మనకి గురుబోధ వలన క్రమంగా మనలో వివేకం ఉదయిస్తుంది అనమాట. ఆ వివేకం బలపడి ప్రతిఫలాపేక్ష రహితమైన నిర్దిష్ట కర్మాచరణను, భక్తిని స్థిరపరచుకోవాలి. ఆ అవగాహన, ఆ వివేకం కలిగిన తర్వాత మాత్రమే మనకి ఏదైనా భక్తి ఏర్పడటానికి అవకాశం ఉంటుంది తప్పించి భగవంతుడి యొక్క, గురువు యొక్క ప్రేమ, వీటన్నిటి పట్ల అట్లా మనకి ఆశ్చర్యము, ప్రేమ వలన భక్తి కలగాల్సిందే గాని మనం ఏదో కష్టం కోరిక తొలగించుకోవడం కోసం అని పెట్టుకొని మనం చాలా భక్తి అండి అంటే అది తీరినప్పుడేమో బలంగా ఉంటుంది, తీరినప్పుడేమో పూర్తిగా జారిపోతుంది. అందుకని మనది అట్లా పట్టుకోవటం వదిలేయటం కాకుండా ముందు మన భక్తిని నిర్దిష్టం చేసుకోవాలి అంటే మనం మహాత్ముడి చరిత్రలను పారాయణ చేయటం, సత్సంగంలో పాల్గొని అటువంటి వివేకాన్ని బలపరుచుకోవాలి. ఈ విషయంలో మన శక్తిని అంతా వినియోగించి కృషి చేయాలని ఈ సూక్తికి అర్థం అంటున్నారు మహర్షి గారు. అంటే అట్లా మనం ఆ కోరికలు తీరేయా లేదా అనేది పక్కన పెట్టేసి మనకి అటువంటి భక్తి బలపడుతోందా, స్థిరపడుతోందా, మన వివేకం ఏమన్నా ఉదయిస్తోందా, మన జీవితం ఏంటి, మనం ఎందుకు కోసం వచ్చాం, మనం ఏం సాధించుకోవాలి ఈ జీవితంలో, మన కష్టాలు ఎందుకు వస్తూ ఉన్నాయి, అంతకుముందు మళ్ళీ ఇలాంటి కష్టాలు, ఇలాంటి ఇది కావాలంటే ఏం కావాలి, ఆ దుఃఖ స్పర్శ లేని జీవితం సాధ్యం అవుతుందా, అది ఎవరికైనా సాధ్యమైందా, మన లక్ష్యం ఏంటి అని ఇట్లాంటి వివేకం ఉదయించిన తర్వాత ఇది ఆయన మాత్రమే ప్రసాదించగలరు, మనని ఈ దుఃఖంలో నుంచి ఆయన మాత్రమే బయటపడేయగలడు అని మనకి అవగాహన కలిగిన తర్వాత స్థిరంగా ఆయన్ని ఆశ్రయించి మనం బాబాని పట్టుకొని మన భక్తిని స్థిరపరచుకోవాలి. దీనికి మనకి దోహదపడేది మహాత్ముల చరిత్ర పారాయణ, అలాగే సత్సంగం అంటారు భాష గారు. అందుకోసం ఎట్లా ఉండాలట, మనం ఏ విషయంలోనైనా కొంచెం తేలిగ్గా ఉండొచ్చేమో కానీ మన భక్తిని స్థిరపరచుకోవడంలో, ఈ కార్యక్రమంలో మనం చేసుకోవడంలో, పారాయణ చేసుకోవడంలో కానీ, సత్సంగంలో పాల్గొనడంలో కానీ ఎక్కడా కూడా మనం దాని పట్ల తేలిగ్గా తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే వాటి ద్వారా మాత్రమే మనకి అటువంటి భక్తి స్థిరపడే అవకాశం ఉంది. అందుకని ఈ విషయం ఏం చేయాలట, మన శక్తినంతా వినియోగించి కృషి చేయాలి అంటున్నారు. ఈ వారం ఏం చేస్తారంటే పారాయణ మనం చేసాం కదా అనుకుంటాం. అట్లా కాదు, మనం పారాయణండి ప్రతిరోజు మనకి సాధ్యమైనంత సేపు మనసు ఆయన మీద పెట్టడానికి, మన దృష్టి మీద పెట్టడానికి అట్లా పారాయణ చేసుకోగలగాలి. ఈ విషయంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేయాలని ఈ సూక్తికి అర్థం. మనం ఏముందండి వారం చేయకపోతే అని అనిపిస్తుంది. అలా కాదు, భోజనం చేసినప్పుడు అనుకుంటామా, ఏముంది లేని నువ్వు చేసాం కదా ఈరోజు చేయకపోతే అని. అంటే మనకు భోజనం యొక్క అవసరం తెలుసు,
పారాయణ యొక్క అవసరం ఇవన్నీ మనకి కళ్ళకు కనపడినట్టుగా ఉండటం వల్ల మనం ఈసారి వారం చేద్దాంలే, రేపు చేద్దాంలే అనే అంత తేలిక మనసు మనల్ని పక్కన పెడుతూ ఉంటుంది. అందుకని ఆ కృషిని మనం ఎక్కువగా చేయాలి అంటున్నారు. మన శక్తినంతా కూడా వినియోగించి కృషి చేయాలని ఈ సూక్తికి అర్థం అంటున్నారు మాస్టర్ గారు. అయితే ఈ కృషిలో వివరించవలసిన విషయం మరొకటి ఉన్నది. మానవుడు సామాన్యంగా తాను సల్పిన పూజ, నామజపం, పారాయణకు ఫలితంగా తన కోరికలన్నీ సాయి నెరవేర్చలేదని వాపోయినంతగా ఆయన చెప్పిన ధర్మాలను తాను ఎంతవరకు పాటిస్తున్నాడో చూసుకోడు. మన బాబా సాంప్రదాయాలకు వచ్చి ఆయన ఆశ్రయించిన తర్వాత కూడా మానవుడు సామాన్యంగా ఏం చేస్తాడు అంటే తాను సల్పిన పూజ అంటే తాను చేసే పూజ, నామజపం, పారాయణ వీటికి ఫలితంగా తన కోరికలన్నీ సాయి తీర్చలేదు. నేను అవన్నీ చేస్తూ ఉన్నాను, పారాయణ చేస్తున్నాను, నామజపం చేస్తూ ఉన్నాను, లేకపోతే పూజ చేస్తూ ఉన్నాను, కానీ నా కోరికలన్నీ మాత్రం బాగా నెరవేర్చలేదని వాపోతూ ఉంటాం. ఎన్ని చేసినా కానీ తీరట్లేదండి ఏంటో అని మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం. మనం ఎందుకని ఇవన్నీ కూడా రోజు మొత్తంలో కొంచెంసేపు చేసి మనం ఇవన్నీ బాగా చేస్తున్నాం అనుకుంటాం. కానీ బాబా ఏమంటున్నారు, నువ్వు సత్యాన్ని అంటి పెట్టుకొని నీతోనే ఉంటాను, ఎక్కడున్నా కానీ నీతోనే ఉంటాను అన్నారు. నీ విషయం నాపై నింపు, నాపై నీ విషయం నింపుతానని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ కొంచెంసేపు చేస్తాం, కానీ తర్వాత మామూలు జీవితంలో పడిపోయి మళ్ళీ అవే అక్షర వర్గాలకు బలహీనతలకు లోనయ్యి మనం చేసే పని మాట్లాడే మాట మీద కూడా మనం కొంచెం కూడా ధ్యాస లేకుండా ఎలా పడితే అలా మాట్లాడిస్తూ ఉంటాం. అన్ని రూపాల్లో నేనే సంచరిస్తూ ఉంటాను, అది గుర్తుపెట్టుకోవాలి బాబా. ఇట్లా జీవితం అంతా ఎలా జీవించాలో, ఎలా చేస్తే మనం ధర్మాన్ని, సత్యాన్ని ఆశ్రయించినట్లు, నిజమైన మార్గాన్ని ఆశ్రయించినట్లు మనం తెలుసుకోకుండా మనం కొంచెంసేపు చేసే నామజపం, పూజ, పారాయణకి అనుకున్నంతగా ఫలితం బాగా ఇవ్వట్లేదు అని చెప్పి మనం వాపోతూ ఉంటామట. కానీ మాస్టర్ అంటున్నారు, ఎంత వాపోతామో అంతగా ఆయన చెప్పిన ధర్మాలను తాను ఎంతవరకు పాటిస్తున్నాడో చూసుకోడు. ఇలాంటి ధర్మాలను సాయిబాబా చరణం లేని విశ్వాసంతో నీ గురువు నేను ఎప్పుడు అంటి పెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా నీ గురువు ప్రతిభ ఎంత తక్కువైనా సరే అని, అట్లాగే మహాత్ములు దోషం జరిగే చోట ఉండకూడదు అనే సూక్తుల్లోనూ మరి అనేక సూక్తుల్లోనూ చెప్పారు. వీటిని సందర్భానుసారంగా ఇంతకు ముందే ప్రస్తావించానంటారు మాస్టర్. అందుకని మన ఆధ్యాత్మికతలో మనకి ముందు లక్ష్యం మీద ప్రీతి ఉండదు, లక్ష్యం ఏంటో తెలియదు, లక్ష్యం మీద ప్రీతి ఉండదు. ఎందుకని ఆ లక్ష్యమైన పరమానందం ఏదైతే ఉందో అది ఎప్పుడు మన జీవితంలో ఇంకా అనుభవం కాల. మనకేదో తాత్కాలికంగా చిన్న చిన్న కోరికలో కష్టాలు తొలగినప్పుడు కలిగే సంతోషమే తప్పించి అది ఎంత ఉంటుందో మనకి తెలుసు. ఒక వస్తువు కావాలి, కొనుక్కున్నాం, ఆ తర్వాత రోజు అది ఇంకా కోరిక అయిపోయింది, నెక్స్ట్ మరో రోజు మన కోరిక వస్తుంది, అదే మనల్ని వేధిస్తూ ఉంటుంది. లేదు ఇంకో కష్టం వస్తుంది, అదే వేధిస్తూ ఉంటుంది మనల్ని. అందుకని మనకి నిరంతరంగా ఆనందంగా ఉండటం అనేది మనకి తెలియలేదు. అందుకని అలాంటి స్థితి ఒకటి సాధ్యమైందండి. మనకి 24 గంటలు మనసు ఎలా పనిచేస్తుంది, వెలుపులో ఉంటే మన మనసు మనని కంట్రోల్లో లేకుండా పొద్దున్నా కానీ ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటుంది, అనవసరమైన భయాలకి, ఆందోళనకి గురి చేస్తూ ఉంటుంది, రేపు ఎలా ఉండబోతుందో అంటుంది, లేకపోతే వాళ్ళు ఎప్పుడో ఇలా అన్నారంటుంది. ఇట్లా మన ఆధీనంలో లేకుండా మన మనస్సు ఇవన్నీ ఉంటున్నాయి. ప్రశాంతంగా ఉండటం అనేది మనకి సాధ్యమే కావట్లేదు. ఇప్పుడు మంచిగా ఉన్నా ఇంతకంటే తక్కువ అవ్వకూడదు, ఇంతకంటే పెరగాలి అన్న ఆలోచన మనల్ని ముందు ముందు ఎలా ఉండబోతోందో. అంటే ఇప్పుడు మనం ఉన్నది అంతా గతంలో ఏదో ప్లాన్ చేసుకొని వాళ్ళు ఇలా ఉన్నట్టుగా మనం ఊహించుకుంటూ ఉంటాం. అంటే ఎందుకని ప్రతి ఒక్కటి మనం అనుకున్నట్టుగానే జరగాలని, జరుగుతున్నదని, ఇప్పుడు ఇలా ఉండడానికి కేవలం మన ప్రయత్నమే కారణమని మన అపోహ అనమాట. ఇదంతా అల్లా మాలిక్ అనే విషయాన్ని విస్మరించడం వల్ల జరుగుతూ ఉందన్నమాట. అలా కాకుండా లక్ష్యం మీద ప్రీతి లేనప్పుడు అసలు ఆధ్యాత్మిక మీద శ్రద్ధ ఎక్కడ ఉంటుంది? కాలక్షేపంగా చేయటం జరుగుతుంది తప్పించి మిగిలిన కాలక్షేపాలతో పాటు సత్కాలక్షేపంగా నిజంగా ఇది మనం జీవించవలసిన విధానం, లక్ష్యం అని గుర్తులేకపోవడం వల్ల మనం తీవ్రమైన కృషి దాని పట్ల స్వల్పం. మనకి చూడండి, రోజువారీ అవసరమయ్యే విషయాల్లో ఇప్పుడు మనకి ఉద్యోగం కావాలి, ఉద్యోగం ద్వారా మనకి సంపాదన వస్తుంది, సంపాదనతో మన జీవితాన్ని గడుపుతాం కాబట్టి అది దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి ఎలాంటి కష్టాలున్నా ఏమున్నా మనం వాటి కోసం ప్రయత్నించినంత నిజంగా ఈ జీవితం ఇచ్చింది అటువంటి దుఃఖాల నుంచి విడిపడటానికి, ఆనందంగా జీవించడానికి అనే విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోం. అసలు ఆ లక్ష్యం అనేది తెలియదు కనుక అటువంటిప్పుడు మనకి భక్తి కలగటం సాధ్యమే కాదు. అందుకని
బాబా అంటున్నారు, ఆధ్యాత్మిక మార్గంలో శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గానీ ఫలితం ఉండదు. అంటే ఊరికి ఏదో చేస్తారండి, రోజు ఒక అరగంట చేస్తారండి, మిగిలినప్పుడు నా మనసు ఏదో మామూలుగానే ఉంటుందండి, పెద్ద మార్పు లేదండి అంటున్నాం అనుకోండి, మనకేం జరగదన్నమాట. అందుకని దాన్ని తీవ్రంగా యత్నం చేయాలి అంటున్నారు. మిగిలిన వాటికి ఎట్లయితే యత్నం చేస్తామో అలానే తీవ్రంగా యత్నం చేస్తూ, మనకేదో కోరికలు తీరినప్పుడు, కష్టాలు జరిగినప్పుడు మన భక్తి పెరుగుతూ, మిగిలినప్పుడంతా మళ్ళీ జారిపోతూ చలిస్తూ ఉండటం వల్ల మనకి ప్రయోజనం ఉండదు. అందుకని మనకి మనలో వివేకం ఉదయించి అది స్థిరపడి, భక్తి స్థిరపడటానికి మన అవగాహన పెరిగి, మనం గురువుని ఎందుకు ఆశ్రయించడం తెలుసుకొని ఆయన సేవించడానికి, గురువుని ఎలా సేవించాలో తెలియడానికి శ్రీ గురు చరిత్ర, సాయినాథుని చరిత్ర, అట్లాగే మిగిలిన మహాత్ముల సత్పురుష చరిత్ర కనుక పారాయణ చేస్తూ ఉంటే, అట్లా మాత్రమే పారాయణ చేసుకుంటూ మనం సత్సంగంలో పాల్గొంటూ ఉంటే గురువు యొక్క అనుగ్రహం వల్ల మనకి ఆ వివేకం బలపడుతుంది అంటున్నారు మాస్టర్ గారు. అంతేకాకుండా నేను ఎప్పటి నుంచి పూజ చేస్తున్నా, నామజపం చేస్తున్నా, లేకపోతే పారాయణ చేస్తున్నానండి, కానీ ఎన్ని చేసినా కానీ బాగా నా కోరికలు తీర్చట్లేదు, లేకపోతే ఏదో ఒకటి తీరింది పది తీరలేదు అని మనం వాపోయినంతగా బాబా చెప్పినటువంటి ధర్మాల్ని తాను ఎంతవరకు పాటిస్తున్నారో చూసుకోడు అంటున్నారు. బాబా ప్రతి పలుకు కూడా మనకి మహాబోధ అనమాట. ఆయన మన ధర్మంగా ఎలా జీవించుకున్నారు, అన్ని రూపాల్లో ఆయనే సంచరిస్తూ ఉంటారన్నారు. నువ్వు ఎవరిని దూషించినా నాకు అసహ్యం కలుగుతుంది అన్నారు. ఏ జీవికి పెట్టినా నాకే చెందుతుంది అన్నారు. ఈ విషయాల గురించి స్మరించి మనం అల్లా మాలిక్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని జీవించగలుగుతూ ఉన్నామా? ఆ కొద్దిసేపు ఏదో గ్రంథపారాయణ చేసి మనం మహాసాధన చేస్తూ ఉన్నాం, కానీ ఆయన మాత్రం ఏం చేయట్లేదు అనుకుంటూ ఉన్నామా? అందుకని ఇవి ఆలోచించుకొని మనం బాగా చెప్పిన ధర్మాన్ని మనం ఎంతవరకు పాటిస్తున్నామో చూసుకోవాలి అని అంటూ ఉన్నారు మనుషులు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి